అంటే అంటే మీరు అంకుల్ని వదిలేస్తే నేను బతికిపోతానని. నాతోనే నాటకాలాడుతూ అబద్ధం ఆడితే నేనేం చేస్తానో తెలుసు కదా నీలంబరి. పగ కోసం తోడబుట్టిన దాని ప్రాణాలే పణంగా పెట్టావు. ఇప్పుడు నువ్వు చావు. అంటే పగ కోసం ప్రాణాలు ఇవ్వలేనప్పుడు నువ్వు బతకాల్సిన అవసరం లేదు. నీ చావు నువ్వు చావు. గో టు హెల్. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా? ఓసే చీపురు మొహం దాన నిన్ను చంపేయాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఏమంటోంది పాము పిల్ల నీలాంబరి? పార్వతిని అఖిల ఇంట్లోంచి పంపించేస్తోంది అనగానే నీ మొహం వెలిగిపోయింది కదూ. ఇప్పుడు అదే మొహం ముడుచుకొని నా ముందు నిల్చుంది. చాముండేశ్వరి, ఇప్పటికైనా అర్థమైందా? అఖిల దేనికి ఎవ్వరికీ భయపడదు. నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావు శివశంకర్. అది నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసు. 2 రోజులైంది, ఇంకా వారం రోజులైనా సరే నేనింతే ధైర్యంగా మొండిగా చిరునవ్వుతో ఉంటాను. ఎందుకంటే అఖిల నన్ను చూడ్డానికి త్వరలోనే వస్తుంది. నీ శవాన్ని చూడ్డానికి వస్తే చాముండేశ్వరి, నువ్వు నన్ను చంపలేవు. ఎందుకంటే నన్ను చంపిన తర్వాత నువ్వు అరగంట కూడా బతకలేవు. అఖిల ఆవేశానికి నువ్వు మాడి మసైపోతావు. నిజంగా నా ప్రాణం పోయే టైమే వస్తే నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, నిన్ను మట్టు పెట్టడం కోసమైనా నేను దేనికైనా రెడీ. ఈ పొగరే నాకు నచ్చింది శివశంకర్. కాబట్టే ఇప్పటి వరకు నీ పగ బతుకుంది, నువ్వు బతుకున్నావు. రాయ్ సార్, షుగర్ తక్కువేసి కాఫీ ఒకటి తీసుకురాపో. అలాగే సార్. మేడం, తీసుకురమ్మంటారా? అడిగాడు కదా, ఇవ్వండి. ఓకే మేడం. కాఫీ మాత్రమే. ఓకే మేడం. రిలాక్స్ చాముండేశ్వరి. అఖిల గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ గుండెల్లో దడ పెరిగిపోతుంది. పెద్దబాబు గారు, అన్నీ రెడీ చేసుకోవాలా? పార్వతి, ఎక్కడ పెట్టాను? చీర ఎక్కడ పెట్టాను? పెద్దబాబు గారు, నేను ఈ సీర కట్టుకుంటాను. మీకు పార్వతి జాగ్రత్త. మీకు తీసాను, వేరే ఏమైనా చూతారా? నీ చేత్తో ఇస్తే చాలు పార్వతి. అవి నీకు నచ్చాయంటే అందరికీ నచ్చుతాయని అర్థం. సంతోషం. కానీ ఈ కట్టు విప్పండి. దేనికి? దేనికంటారేంటి? స్నానం చేయాలి కదా. కట్టు విప్పితే 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను.
స్నానానికే కదా పద. ఆగండి స్వామి, ఏంటి కిట్టగా వస్తారా? ఆ, ఈ బట్టలు విడిచి స్నానం అయ్యాక కొత్త బట్టలు వేసుకుంటాం కదా. నేనన్నది అది కాదు. మీరు ఈటని ఉండాలంటే ఈ కట్టు విప్పాలా. నేను పోయి బేగా వచ్చేస్తాను. వద్దులే పార్వతి, ఆ, కట్టు విప్పకు. నువ్వు స్నానానికి వెళ్ళాక ఏదైనా జరిగితే హ, అంతలోనే ఏమీ జరగదు. మీరు స్నానాల గదిలోకి వస్తేనే ఏం జరుగుతుందోనని నాకు గుబులుగా ఉంది. సరే గాని ఇప్పుడు కట్లు విప్పేలా ఉంటే ఇప్పటిదాకా ఎందుకు కట్టేసుకున్నట్టు? మీకేదైనా జరిగినప్పుడు నేను కూడా మీ పక్కనే ఉంటే నాకు కూడా ఏదో ఒకటి జరుగుతుందని. పార్వతి, అవును పెద్దబాబు గారు, మిమ్మల్ని ఇప్పటిదాకా ఎందుకు కట్టేసుకున్నానో తెలుసా? మీ కష్టం నా కష్టం అవ్వాలి, మీ బాధ నా బాధ అవ్వాలి. మీకు జరిగేదేదో నాకు కూడా జరగాల. ఇద్దరి ప్రాణాలు ఒక్కటైనప్పుడు ఏ ఒక్క ప్రాణం పోతాదని నేను బాధపడ్ను. ఎందుకంటే మీ ప్రాణమే నా ప్రాణం, నేనే మీ ప్రాణం. ఎంతగా ప్రేమిస్తావు, ఇదే ప్రేమనిస్తావు. అయినా అయినా ఒక్కసారి ఎందుకు అలా చేస్తావు పార్వతి? అది కూడా ప్రేమే పెద్దబాబు గారు. మీరంటే నాకు అంత ఇష్టం కాబట్టి కోపం వస్తుంది. మీరంటే అంత ప్రాణం కాబట్టి గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. మీరంటే పిచ్చి కాబట్టి అరవాలనిపిస్తుంది. మీరంటే నేనే కాబట్టి నన్ను నేను తిట్టుకోవాలని బాధెట్టుకోవాలని అనిపిస్తుంది. పెద్దబాబు గారు, ఐ లవ్ యూ పార్వతి. నేను విడిచిపెట్టాలని లేదు, నీ చెయ్యి వదలాలన్న ఆలోచనే లేదు. నన్ను ఇలాగే ఎప్పుడు కట్టేసుకో పార్వతి. ఇట్టాగైతే పూజ ఎట్టా చేశారు పెద్దబాబు గారు. మీ సేత నన్ను తాలిబొట్టు వేయించుకోవాలా, నా దేవుడు నా గుండెల మీదే వేలాడుతున్నాడన్న ధైర్యం మళ్ళీ నా గుండెల్లో సంతోషాన్ని నింపాలా. ఇదంతా జరగాలంటే నేను పోయి స్నానం చేసి నా శ్రీవారికి నచ్చినట్టు సీర కట్టుకొని ముస్తాబావాలి కదా. అంటే ఇప్పుడు నన్ను మీరు ఒగ్గేయాలి. అలాగే పార్వతి, నా దేవత తలస్నానం చేసి పైనుండి దిగి వచ్చిన దేవతలా తయారవ్వాలి కదా. వెళ్ళు, స్నానం చేసిరా. మళ్ళీ నన్ను కొంగున కట్టేసుకుందు గాని. నా మంచి మొగుడు ఎంత సక్కనోడో, చెప్పిన మాట చక్కగా వింటాడు. ఆంటీ ఆంటీ ఆంటీ, ఏంటంటీ మీరు పూజకి రెడీ అవుతున్నారా? నా ప్రాణాలు తీయమని భవానీ ఆంటీకి చెప్పి మీరు మాత్రం ఏమీ తెలియనట్టున్నారుగా. ప్రాణాలు తీయడం నీకు చాముండేశ్వరికి అలవాటు. మేము పొరపాటున ఆ పని చేసినా అది దుర్మార్గుల ప్రాణాలు తీయడమే అవుతుంది. పార్వతి ఎలా ఇరికించిందో మర్చిపోయారా? శివశంకర్ అంకుల్ ఇక్కడికి రావాలని కండిషన్ పెట్టింది. ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వెళ్ళు. ఎక్కడికెళ్ళను? భవానీ ఆంటీ పెట్టే టార్చర్కి చచ్చిపోయేలా ఉన్నాను. చచ్చాకైనా నువ్వెవరో తెలుస్తుంది. ముసుగు తీసి
నిన్ను సమాధి చేస్తాను. పార్వతిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించేస్తుంటే నాకు ఈ బాధలే ఉండేవి కాదు కదా. మీరు కూడా నిశ్చింతగా ఉండేవారు. అంకుల్ ప్రాణం పోతే ఈ ఇల్లు ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హలో, ఏం నిర్ణయం తీసుకున్నావా అఖిలాండేశ్వరి? నా నిర్ణయం ఏంటో నీలాంబరి చెప్పలేదా? నా కోడలి మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంచుతాననుకున్నా? అంటే నీ ఉద్దేశం మారిపోయిందా? అరవకు. నీ అరుపులు విని పోలీసులు ఎవరైనా వస్తే నేను చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తారు. వెటకారా నాపేసేయ్. నిజమే చెప్తున్నాను. బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్నావు. బ్యాలెన్స్ చేయడం తప్పితే నీ ప్రాణాలుండవు. నీ నుదుటున కుంకుమ పోతే మళ్ళీ రాదు అఖిలాండేశ్వరి. అంతకంటే ముందు ఇప్పుడు నీ కోడలి ముందు, నీ కొడుకు ముందు నిలబడి సమాధానం చెప్పగలవా? చెప్తాను. ఏం చెప్తావు? శివశంకర్ ఇంటికి రాకపోతే నువ్వే చాముండేశ్వరివని ఒప్పుకుంటావా? నా కోడలిని దూరం చేసుకోలేను. నేనేం చెయ్యాలనుకుంటున్నానో నువ్వు ఊహించగలవు. నా మీద నీకున్న పగని పక్కన పెట్టి నా యావదాస్తిని అడుగు. నా భర్తని నా ఇంటికి పంపించిన క్షణం నేను ఆయన ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం. వింటున్నావా శివశంకర్? నీ భార్య నీకోసం సర్వస్వాన్ని, 1000 కోట్ల ఆస్తిని వదులుకుంటుందట. నువ్వు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుందేమోనని నీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది చాముండేశ్వరి. మాట్లాడవేంటి చాముండేశ్వరి? ఎవరూ భయపడట్లేదని బాధపడుతున్నావా? నా వాళ్ళని కాపాడడం కోసం నీలాగే నిలబడ్డాను. నీ పేరుతోనే పూజలో పాల్గొంటాను. సుమంగళిగా ప్రాణాలు వదిలేస్తానే కాని నిన్ను మాత్రం గెలవనివ్వను. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ గుండె ఆగిపోతుంది. బాయ్. అంటే ఎందుకింత ముందుకు ఆలోచిస్తున్నారు? అక్కడ అంకుల్ ప్రాణాలు. షడప్. జస్ట్ షడప్. ఇప్పటికే సగం చచ్చావు. నాకు సలహాలిస్తే సంపూర్ణంగా చస్తావు. నోరు మూసుకుని వెళ్ళి భవానీ చెప్పింది చెయ్యి. హ, ఇక్కడ మీరు వినరు, అక్కడ చాముండేశ్వరి ఆంటీ కూడా వినదు. నా చావుకొచ్చింది. ఛ! శివశంకర్ తనే చాముండేశ్వరినని ఒప్పుకుంటుందట. అప్పుడు నీ కొడుకులు, కోడళ్ళు అనే మాటలకి అఖిలాండేశ్వరి చచ్చిపోతుంది. పెదబాబు గురించి నీకు తెలుసనుకుంటా. అక్కడ అఖిల నేనే చాముండేశ్వరిని చెప్పగానే పెదబాబు నోరు పారేసుకోడు. నువ్వు చాముండేశ్వరివైతే నన్ను కన్న తల్లి ఎక్కడుందో చూపించమని నిలదీస్తాడు. అఖిలను తీసుకొని ఇక్కడికే వస్తాడు. అప్పుడు నువ్వు కనబడతావు. మీ ఇద్దరిలో ఒక్కరే మిగులుతారు. అది అఖిలనే. అదేలా సాధ్యం?
నువ్వు కేవలం నాశనం చెయ్యాలని మాత్రమే ఆలోచిస్తావు. నా కొడుకు కోడలు ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తాడు. అఖిల చాముండేశ్వరిలా ఉండడానికి ప్రయత్నిస్తుందేమో గాని నువ్వైతే నా అఖిలలా ఉండలేవు. ఆ దమ్ము నీకు లేదు. బ్యాలెన్స్ చెయ్యలేక దొరికిపోతావు. అప్పుడైనా నీ ప్రాణాలు పోతాయి కదా. బందీగా ఉన్న నీకే ఇంత నమ్మకం ఉంటే ఇంట్లో ఉన్న అఖిలాండేశ్వరి ఇంకెంత ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోతుందో నేను చూస్తాను. నిప్పు రాజేయడానికి అక్కడ నీలాంబరి ఉండనే ఉంది శివశంకర్. ఏం చేయాలో తోచట్లేదు. అమ్మవారి మీద భారం వేసినా అనుకూలంగా జరిగేలా లేదు. అందరిలో అలా కూర్చుంటే జనం ఏమనుకుంటారు? నన్ను క్షమించు చంద్రముఖి. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే చివరికి నీకు అవమానం జరుగుతుంది. అది కాదు మహి. మహి, ఏమైందిరా? బ్రో, వదిన మెడలో నువ్వు మంగళసూత్రం వేయాలని ఈ వ్రతం చేస్తున్నా. అంతవరకు ఓకే బ్రో. కానీ నేను చంద్రముఖి కలిసి పూజలో పాల్గొనాలని ఐశ్వర్య తన మంగళసూత్రం తీసిస్తే నేను చంద్రముఖి మెడలో వేయాలని పట్టుబడుతుంది బ్రో. వాట్? అవును దేవా. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వేయాలి. చంద్రముఖి మెడలో తాళి ఎలా వేస్తాను బ్రో? కుదరదంటే ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తుంది. లేని బంధాన్ని తనపై రుద్ది అందరి ముందు అవమానించేలా చేస్తుంది. రోజు రోజుకి ఐశ్వర్య ప్రవర్తన హద్దు దాటిపోతుంది దేవా. పూజ జరగకపోతే బాగుండనిపిస్తుంది. కానీ నువ్వు కూడా పార్వతి మెళ్ళలో మంగళసూత్రాలు వెయ్యాలి కదా దేవా. అందుకని ఐశ్వర్యని భరిస్తున్నాను. ఐశ్వర్యకు నిజం చెప్తే తట్టుకోలేదు. అలాగని అబద్ధం చెప్తూ మేనేజ్ చేయలేము. ఆ నిజాన్ని ఐశ్వర్య కాదు బ్రో, మామ కూడా భరించలేదు. ఇప్పటికే ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నాం. ఇప్పుడు విషయం అమ్మకు తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని టెన్షన్గా ఉంది. సరే, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే టైం అయిపోతుంది. ఏం జరగాలో అదే జరుగుతుంది. మహి, చంద్రముఖి. ఐశ్వర్య పిలుస్తుంది, మీరు వెళ్ళండి. దేవా, ఐశ్వర్య తప్పు చేయదు, తప్పు జరగాలనుకోదు. అయినా ఇలా ప్రవర్తిస్తుందంటే వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. అది తెలుసుకునే వరకు కొంచెం ఓపికతో ఉండండి. తాళంటే నాకు అర్థమైంది చంద్రముఖి. ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. ఇన్ని మాటలు అంటుంటే భరించలేదు. ఐశ్వర్య మీద నాకు కోపం రావట్లేదు దేవా. జాలేస్తుంది. ఎందుకిలా చేస్తుందా అని బాధేస్తుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందని ఆ భ్రమతో బతుకుతున్న అమాయకురాలి మీద కోపడకూడదని ఓపికతో ఉన్నాను దేవా. కాని విసిగిపోయాను. నువ్వే సారీ చెప్పు మహి. సారీ చెప్పకండి. నువ్వైనా మహి అయినా ఐ కెన్ అండర్స్టాండ్ దేవా. పద చంద్రముఖి, లేదంటే ఐశ్వర్య ఇక్కడికి వచ్చి గొడవ చేసేలా ఉంది. ఒరే మహి, నువ్వెంత స్ట్రగుల్ అవుతున్నావో చూస్తుంటేనే తెలుస్తుంది.